ఆంధ్రజ్యోతిలో వార్తున్నది కేసీఆర్కు అస్వస్థత వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం జలుబు దగ్గు తలనొప్పితో ఇబ్బంది యశోద ఆసుపత్రిలో చికిత్స కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆకాంక్ష జాయిన్ అయ్యారా హాస్పిటల్లో ఏమో తెలియదు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు వారం రోజులుగా తీవ్ర జ్వరం జలుబు దగ్గు తలనొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిండు ఆసుపత్రి భవనం 9వ అంతస్తులోని ప్రత్యేక గదిలో ఆయనకు ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు తొలుత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు అక్కడి నుంచి సతీమణి శోభ కేటీఆర్ శైలిమ హరీష్ సంతోష్తో కలిసి ఆసుపత్రికి వెళ్లారు అక్కడ వైద్యులు కేసీఆర్కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లు సోడియం లెవెల్స్ తగ్గినట్టుగా గుర్తించారు దీనికి సంబంధించిన మందులు ఇస్తున్నారు ఇతర వైటల్ పారామీటర్స్ సాధారణంగానే ఉన్నాయని కేసీఆర్ బలహీనంగా ఉన్నారని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్ ఎంవి రావు గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు అమ్మవారి ఆశీస్సులతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆకాంక్షించారు సో ఆయన క్షేమంగా ఉండాలి ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు రాష్ట్రానికి ఆయన సలహాలు కూడా అవసరం ఆయన క్షేమంగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది సో తీవ్రమైన జ్వరం వచ్చిందట మరి ఇది జనరల్గా ఈ వాతావరణ మార్పుల కారణంగా వచ్చిన జ్వరమా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అన్నది చూడాలి ప్రస్తుతానికైతే ఆరోగ్యం నిలకడగానే ఉంది జనరల్గా వచ్చే జ్వరమే అయి ఉంటుందని చాలామంది అంటున్నారు ఏదేమైనా ఆయన ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో సోమాజిగూడలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు